అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్ సమాచారం అయితే అందిందనమాట. వరుసగా 4 రోజుల్లో వర్షాలు అయితే పడనున్నాయి, దంచి కొట్టనున్నాయి. ఇక ఈ 4 జిల్లాల్లో అప్రమత్తంగా అయితే ఉండాలి. ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి, ఏ జిల్లాల్లో అతి స్వల్పంగా వర్షాలు పడనున్నాయి, ఇలాంటి సమాచారం ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేసింది వాతావరణ శాఖ. ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాలలో ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరాన్ని వానలు ముంచెత్తుతున్నాయి. కొన్ని చోట్ల రహదారులు, చెరువులు తలపిస్తుంటే ఇక భారీ ట్రాఫిక్ కూడా ఏర్పడి వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ వాతావరణం కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. మరో 4 రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, ఏదైతే పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఈశాన్య జార్ఖండ్ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో కొనసాగడం వల్ల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతం అయితే ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వర్షాలు అయితే కురుస్తుండగా రాబోయే మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక ఈ మేరకు పలు జిల్లాలకు సంబంధించి అధికారులు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. నిర్మల్, దాంతోపాటు నిజామాబాద్, కామారెడ్డి, ఇక జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, ములుగు, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అయితే వెల్లడించారు. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.